హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు ఇన్ఫినిట్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈరోజు మా ఇంట్లో మేము పెంచుకునే మినీ గార్డెన్ని మీకు చూపించబోతున్నాను. ఇందులో వచ్చేసి ఫస్ట్ అంజీర్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ ప్లాంట్. ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే చిన్నగానే ఉంది మా ఇంట్లో ఈ ప్లాంట్ అనేది. చూడండి ఒకసారి ఈ ప్లాంట్కి అంజీర్ కాయలు ఎలా ఉన్నాయో. ఇవి కొమ్మ కంటుకొని ఉంటాయి. ఈ అంజీర్ ప్లాంట్ అనేది చూడటానికి మనకు అత్తికాయలు అంటారు కదా, వాటిలాగే ఉంటుంది. ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఇవి వచ్చేసి మేము కొంచెము నీడ ఉంటే బెటర్గా ఉంటుందనేసి ఈ ప్లాంటింగ్ చేసుకునేటప్పుడే కొంచెం నీడ ఉండే విధంగా చూసుకొని వీటిని ప్లాంట్ అనేది చేసుకున్నాము. ఈ అంజీర్ ప్లాంట్ వచ్చేసి యాక్చువల్గా పెద్దగా అవుతుందండి, బట్ మేము కటింగ్ చేస్తున్నాము. దానికోసం ఈ ప్లాంట్ అనేది ఇలా చిన్నగా ఉంది, కొంచెంగా. చూడండి, ఇది వచ్చేసి మా ఇంట్లో ఉండే మనీ ప్లాంట్. ఈ వీడియోలో కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం బయట సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ఎండ ఎక్కువగా ఉందండి. దానికోసం కొంచెము బ్లర్గా కనిపిస్తుంది వీడియో వచ్చేసి. ఇలా ఉంది. ఈ పైన వచ్చేసి రాధా మనోహర్ ఫ్లవర్స్ ప్లాంట్ అండి. చూడండి ఒకసారి పైకి. ఇది వచ్చేసి రాధా మనోహర్ ఫ్లవర్స్ ప్లాంట్. అలాగే మేము పూజ చేసుకునే తులసి మొక్క. ఇప్పుడు మా ఇంట్లో పెరిగే మామిడి మొక్కను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి యాక్చువల్గా 6 years వరకు అయింది. ప్రతి ఇయర్ వచ్చేసి ఇలా మనకు మామిడికాయలు అనేది ఇస్తుంది ఈ ప్లాంట్. ప్రజెంట్ వచ్చేసి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చిన్న కాయలు ఉన్నాయి ఈ ప్లాంట్కి. చూడండి, ఈ విధంగా చాలా బాగున్నాయండి చూడడానికి ఇవి. అలాగే పిందెలు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇవి చిన్న కాయలు చూడండి, ఇలా ఉన్నాయి. ఇవి వచ్చేసి అంటు మామిడి చెట్టు అండి. ఇది చూడండి, మా చిన్న పాప ఏం చేస్తుందో, కర్ర తీసుకొని మామిడికాయలు మొత్తం రాలగొట్టేస్తుంది. చూడండి, పిందెలను కూడా వదిలిపెట్టేలా లేదు, మొత్తం అన్నిటిని రాలగొట్టేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్ వచ్చేసి చాలా రేర్గా కనిపిస్తుంది మా ఈ ఆంధ్ర వాతావరణంలో. ఎందుకంటే ఈ ప్లాంట్ వచ్చేసి ఎక్కువగా కూల్గా ఉండే ప్లేసెస్లో పెరుగుతుంది. బట్ ఇది మా సీజన్కి, మా వాతావరణానికి అలవాటు పడిపోయిందండి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ ప్లాంట్. చూడండి ఒకసారి, ఈ ప్లాంట్కు ఫుల్గా ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫుల్ కలర్ ఉన్న ఇలాంటి వాటర్ యాపిల్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా ఉన్నాయి. వీటి యొక్క లీవ్స్ వచ్చేసి మన మామిడి చెట్టులాగే ఉంటుంది, కాకపోతే కొంచెం థిక్గా, కొంచెం వెడల్పుగా ఉంటాయి లీవ్స్ వచ్చేసి. ప్లాంట్ బాగా గుబురుగా, చాలా మామిడి చెట్టులాగే గుబురుగా పెద్దగా అవుతుంది. ఇది కూడా దీని ఏజ్ వచ్చేసి 2 years వరకు అయింది మేము తెచ్చి నాటుకున్నప్పుడు. ఇప్పుడు మీకు మా గార్డెన్లో మేము పెంచుకునే కొన్ని రకాల పూల మొక్కలను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్స్. ఇవి మొత్తం వచ్చేసి కనకంబరాలండి. ఇవి కొమ్మ కనకంబరాలు, నాటు కాదు. వీటిని వచ్చేసి మేము సమ్మర్ సీజన్లో నీడ ఉండేలా చూసుకొని ఇలా చెట్ల కింద ఉండే నీడలోనే ప్లాంటింగ్ అనేది చేసుకుంటాము ఈ మొక్కల్ని. చూడండి, ఈ మొక్కల్ని కొమ్మ కత్తిరింపు ద్వారానే మళ్ళీ రీప్లాంటింగ్ అనేది చేసుకోవచ్చు. మేము ఇప్పుడు రీప్లాంట్ చేసిన చిన్న మొక్కను చూపిస్తాను. చూడండి, ఇదో ఈ విధంగా రీప్లాంట్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మల్లె చెట్టు. ఈ విధంగా మా ఈ మినీ గార్డెన్ అనేది ఇలా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.